ముత్తంశెట్టి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి గంటా శ్రీనివాసరావు సహకారంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 వరకు కొనసాగారు. తన రాజకీయ మిత్రుడైన గంటా శ్రీనివాసరావుతో కలిసి 2014లో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అయితే భీమిలి స్థానంలో బలముందని టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ ఆ సీటును గంటా శ్రీనివాసరావుకు కేటాయించడంతో అవంతి ఆశ వదులుకున్నారు. దీనితో అధిష్టానం పిలుపు మేరకు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. భీమిలి నియోజకవర్గం నుండి 2019కి టీడీపీ తరపున ఎమ్మెల్యే సీటు కావాలంటూ సీఎం చంద్రబాబుకు చాలాసార్లు విన్నవించుకున్నారు. కానీ ఆశ నిరాశైంది. చివరి క్షణం వరకు అధిష్టానం అనుగ్రహం కోసం ఎదురు చూసిన అవంతి తన మిత్రుడు గంటా అడ్డుకుంటున్నాడని భావించి అతనిపైనే పోటీకి సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు సాధించుకున్నారు. ఇప్పుడు భీమిలి నుండి టీడీపీ తరపున లోకేష్ బాబు వస్తాడనే వార్తలతో ఏమి చేయాలో తెలియక ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. మరోపక్క అప్పటి వరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విజయ నిర్మలను పార్టీ తొలగించడంతో వారి కుటుంబ సభ్యుల్లో వ్యతిరేక సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాసరావు గారు మరి భీమిలి నియోజకవర్గంకి వెళ్ళారు. అయితే భీమిలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరి అక్కడిని పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈలోపు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరి రాష్ట్ర మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నం నుండి పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. ఇదే సమయంలో విజయ నిర్మల జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయ నిర్మల జనసేన వైపుకు వెళ్లకపోతే గంటా శ్రీనివాసరావుకి సహకరిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి సహకారం అందదనే భావనలో అవంతి ఉన్నారట. అంతేకాదు నిజంగా భీమిలి నుంచి లోకేష్ బాబు పోటీలో దిగితే టీడీపీ వర్గాల దూకుడికి తట్టుకోలేక తిరిగి భీమిలి ఎమ్మెల్యేగా గెలుస్తాననే తన ఆశ తీరుతుందో లేదో అని దిగులు పడుతున్నారట. ఈ దశలోనే 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించకపోతే రాజకీయంగా గడ్డుకాలమేనని పలువురు భావిస్తున్నారు. అవంతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో గెలిచేస్తానని భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంలో ఎలా ఉన్నదంటే, ఒక పక్కన ముందు రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు అమోఘం, సంక్షేమ పథకాలు అమోఘం అని చెప్పడం, పసుపు కుంకుమ కింద ఇచ్చే కార్యక్రమం చాలా గొప్పదని చెప్పి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం భీమిలి నుంచి పోటీ చేస్తానడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు గంటా శ్రీనివాసరావు గారైనా లోకేష్ గారైనా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంటే ఈ అవంతి శ్రీనికి గడ్డు కాలమే. ఓవైపు తనకు రాజకీయ భిక్ష పెట్టిన గంటాతో వైరం, మరోవైపు ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో తెలియని స్థితిలో అవంతి ఉన్నారని ఇన్సైడ్ టాక్. దీంతో ఏమి చేయాలో తెలియని స్టేజ్లో అవంతి ఉన్నారని వైసీపీ వర్గీయుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అవంతి భీమిలి ఎమ్మెల్యే కలను జనం తీరుస్తారో లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.